ప్రియమైన వాళ్ళరా, మరి మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. పెంతెకోస్తు పండగ, మరి అలాగే మరి నేను కూడా 4 వారముల తర్వాత మరలా తిరిగి దేవుని మందిరంలోనికి ప్రవేశించడం ద్వారా, మిమ్మల్ని అందరినీ చూడడం ద్వారా, మరి ఫోన్లో చూస్తాం అనుకోండి, కానీ మరి దగ్గరగా చూడడం ద్వారా సంతోషం. ఈరోజు మరి అంశం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, పెంతెకోస్తు పండుగ, అలాగే ఏంటట, వారముల పండుగ. వరముల పండుగ. ఏ పండుగ అంట? వారముల పండుగ, వరముల పండుగ. చూడండి, మరి ఒక మూల వాక్యముగా ఒక వాక్యము జాగ్రత్తగా చదువుకుందాం. మీరు చదివిన వాక్యంలో నుండే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ 4 వచనాలు జాగ్రత్తగా పఠించుకుందాం. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకైన ప్రార్థన. మహాపరిశుద్ధుడవును గౌరవ పాత్రుడు అయ్యున్న స్వామి, మీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములయ్యా. నేటి దినము పెంతెకోస్తు పండుగ దినమయ్యుంటూ ఉండగా, దేవా, పరిశుద్ధాత్మను తండ్రి మీరు ఎలాగా అయా, ఇదిగో మీరు ఆరోహణమై వెళుతూ నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని మీరు సెలవిచ్చినట్లుగా, తండ్రి నాయన, మీరు ఆదరణకర్తను మా కొరకు పంపించి ఉన్నారు గనక తండ్రి, ఆనాడు మేడగదిలో ఉన్నటువంటి 120 మంది పైన ఎలాగ మీ ఆత్మను దించి ఉన్నారో, మీ ఆత్మను కుమ్మరించి ఉన్నారో, నేడును ఇలాగూ అయా ఇదిగో ఈ స్థలములో ఉన్నటువంటి మాలోనికి కూడా, మా మీదకి కూడా మీ ఆత్మను కుమ్మరింప చేయమని, ఈ యొక్క మందిరములోనికి తండ్రి నాయన మీ ఆత్మను తండ్రి నాయన మా పైన కుమ్మరింపజేసి కుమ్మరముల నుండి విడుదల కలిగించమని మా మధ్యలోనికి మంచి బోధకుడుగా వచ్చి వేసిన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును ఈ పెంతెకోస్తు పండుగ ఆదివార దినములోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేసి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మరి ఒక పర్యాయం మీ కొరకు చదువుతాను. పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఈరోజు మన యొక్క పాఠంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశము, ప్రియమైన వారలారా, ఒకటేమన్నా వారముల పండుగ ఎలా వరముల పండుగగా మారింది, అలాగే పాత నిబంధన యొక్క నీడ ప్రియమైన వారలారా క్రొత్త నిబంధనకు ఎలా నిజస్వరూపంగా మారింది. ఈరోజు ప్రియమైన వారలారా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, పాత నిబంధనలో ఉన్నటువంటి నీడ, పాత నిబంధన యొక్క ఛాయ క్రొత్త నిబంధనలోనికి ఒక నిజస్వరూపముగా, నెరవేర్పుగా ఎలా జరిగింది అనేటటువంటి సంగతులను ఈరోజు పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకోస్తు పండుగ దినము. చూడండి, పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి అంటే 50వ రోజు. 50వ అర్థం ఏంటంట? 50వ అంటే మనకు తెలుసు కదా, 50 అంకె. 50వ రోజు. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ ప్రియమైన వారలారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పండుగ క్రొత్త నిబంధనలోనికి ఎలాగ నెరవేర్పుగా, పాత నిబంధనలో ప్రవచనములుగా చెప్పబడిన ఈ యొక్క మాటలు, ఈ ఆత్మ కుమ్మరింపు మాటలు క్రొత్త నిబంధనలో అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలోనికి రాగా అవి ఎలా నెరవేరాయి అనేది ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. చూడండి,
మీరు మరి ముఖ్యంగా గమనించవలసినది, పరిశుద్ధ గ్రంథము 2 భాగాలుగా విభాగింపబడింది. ఏ నిబంధనలు అవి? ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఏదైతే ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటలు క్రొత్త నిబంధనలో నెరవేరాయి. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మాటలను ఈ రోజు మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పండుగను మనం చూస్తే పాత నిబంధనలో ప్రారంభమై క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో మహిమగా నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఎలా ఉంది అంటే ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది అనేది నేను ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తాను. అది క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ మేడగదిలో ఉన్న వారి పైన ఎలాగ కుమ్మరించబడింది, ఎలాగ పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది, నెరవేర్పుగా ఎలా జరిగింది. అసలు పెంతెకోస్తు అంటే అర్థం ఏంటని చెప్పుకున్నాం? 50వ రోజు, 50వ. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క పెంతెకోస్తు పండుగను కూర్చున్నటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, బహుశా ఇవి చిన్న పటములు గనక మీకు కనబడకపోవచ్చు, కానీ మరి పెద్ద పెద్ద పటములుగా కూడా నేను మీకు చూపిస్తాను. పాత నిబంధనలో పెంతెకోస్తు అంటే 50వ ఈ యొక్క పండుగ ఏదైతే ఉందో పాత నిబంధనలో ఏ విధముగా వర్ణించబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు దీనిని ఎలాగ చూసేవారు? ఒకటి కోతల పండగ. ఏ పండగ? కోతల పండగ, అంటే పంట చేతికి వచ్చినప్పుడు చేసే పండగ. అలాగే రెండవదిగా చూస్తే దీనినే ప్రథమ ఫలముల పండగ అన్నారు. ఏ పండగ అంట? ప్రథమ ఫలముల పండగ. అలాగే మూడవది ఈ యొక్క పండుగ రోజు ఏదైతే ఈ యొక్క కోతల పండుగని మనం చెప్పుకుంటా ఉన్నామో, చూడండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను నడిపించుకుంటా మోషే గారు తీసుకుని వచ్చారు కదా. సినాయి కొండ దగ్గరకు వచ్చేటప్పటికే వారు పస్కా పశువును వధించి యేసు యొక్క సినాయి కొండ పైన దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. ఏమండి, ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞల రాతి పలకలను దేవుడు అందించినటువంటి దినము ఏంటి అంటే అది 50వ రోజు, పెంతెకోస్తు రోజునే, అంటే పస్కా పండుగ రోజు. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఏదైతే ఈ యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి అంశంగా ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పండుగ క్రొత్త నిబంధనలో వచ్చేటప్పటికే ఎలా ఉంది? కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండగ. ఇదేమన్నా పాత నిబంధనలో ఒకటి కోతల పండగ, ప్రథమ ఫలముల పండగ. అలాగనే ప్రియమైన వారలారా, మరి సినాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చినది 50వ రోజు, పస్కా నుంచి 50వ రోజు. ఇప్పుడు కొత్త నిబంధనలో అది ఎలా నెరవేరిందంటే, కొత్త నిబంధనలో పెంతెకోస్తు ప్రియమైన వారలారా, చూడండి, మీకు జ్ఞాపకం ఉంటే కరెక్ట్ గా గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు మరణించి ఆదివార దినాన ఆయన ఎలా లేచాడు? అమ్మా, పునరుద్ధానుడై ఆయన మరి సజీవుడిగా లేచాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు లెక్కేస్తే 50 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు? 50 రోజులు. అలాగే ప్రియమైన వారలారా, కాబట్టి ఆ ఇశ్రాయేలీల కాలంలో కూడా పస్కా పండుగ రోజు పస్కా పశువును వధించి వాళ్ళు పండగ చేసుకున్న తర్వాత నుంచి 50 రోజులు లెక్కేస్తే 50వ రోజు పెంతెకోస్తు పండగ. చూడండి, ఇక్కడ క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా పశువుగా వధించబడింది ఆ రోజు, ఆయన తిరిగి లేచినటువంటి ఆ యొక్క దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ నుండి మనం 7 వారాలు లెక్కేసుకుంటా ఉంటే 7 వారాల తర్వాత 7 ఏళ్ళు ఎంత అమ్మా? 7 ఏళ్ళు ఎంత? 49. ఆ తర్వాత వచ్చే రోజే ఈ యొక్క 50వ రోజు పస్కా పెంతెకోస్తు పండుగ. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మీకు ఉదాహరణకి జస్ట్ అర్థం కావడం కొరకు ఇది వేయడం జరిగింది. కానీ చూస్తే మొదటిదిగా మనం చూస్తే పాత నిబంధనలో ప్రియమైన వారలారా కోత పండుగ ఒకసారి చూడండి. నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో ఈ పండుగను కూర్చున్నటువంటి సంగతి మనకు కనబడతా ఉన్నది. నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం
16వ వచనంలో మనం చూస్తే నేను చదువుతాను, మీరు చూసుకుని రాసుకోండి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. అర్థమైందా? కోత పండగ అంటే ఏంటంటే ఇశ్రాయేలులకు ప్రియమైన వాళ్ళరా సంవత్సరాంతంలో వచ్చేటటువంటి ఆ ఫలములన్నీ కూడా వారంతా ఇంటికి తీసుకుంటూ, ఇప్పుడు మన యొక్క వడ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, లేదంటే మరి మిర్చి పంట ఉంది, ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చిన తర్వాత మనం చేసుకునేటటువంటి ఎలాగైతే ఉంటుందో అలాగే ఇశ్రాయేలీల కాలంలో వారు ఇప్పటికీ ఆచరించేటటువంటి ఈ పండగ ఏంటి అంటే దీనికి ఉన్నటువంటి పేరు, ఒక పేరు కోత పండగ అంటారు. అది మీకు నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడతా ఉన్నది. ఎలాగునే ప్రియమైన వాళ్ళరా 15, 16 వచనంలో రాయబడినటువంటి మాటలు చూడండి. లేవియాకాండ గ్రంథము 23వ అధ్యాయం 15, 16 వచనాలు చూద్దాం. ఈ కోత పండుగ గురించి అక్కడ రాయబడి ఉంటది. చూడండి, మీరు జాగ్రత్తగా వింటేనే పాత నిబంధనలో ఉన్న పండగ అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు ఉన్నటువంటి సంగతిలో ఉన్న పండగ ప్రభు వచ్చిన తర్వాత ఎలాగది మనకు అర్థమయ్యే విధంగా ఎలా పెంతెకోస్తు పండగగా మారింది. చూడండి, మరి చాలా చోట్ల ఈ పెంతెకోస్తు పండగ ఆచరణ బహుశా జరగకపోవచ్చు. కానీ ప్రియమైన వారలరా, మరి దైవజనులు తెలియజేసినట్లుగా ఒక క్రమం అన్నమాట. గుడ్ ఫ్రైడే తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పునరుద్ధాన పండుగ తర్వాత ప్రియమైన వారలరా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, మరి ఈ యొక్క క్రమం మనకు కనబడుద్ది. చూడండి, ప్రభువు సిలువ మరణం తర్వాత ఆయన ఆదివారం రోజు పునరుద్ధానుడిగా లేచాడు. ఆ తర్వాత 40 రోజులకి ప్రభు ఆరోహణమై వెళ్ళిన దాన్ని బట్టి మనం ఆరోహణ పండుగ చేస్తాం. మరి మొన్న మే 14వ తారీఖు మనం ఆరోహణ పండుగ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఆరోహణ పండుగ నుండి 10 రోజుల తర్వాత వారిపైకి పరిశుద్ధాత్మ కుమ్మరింపైనటువంటి దినముగా మనము ప్రియమైన వారలరా 50వ రోజుగా పెంతెకోస్తు పండుగ జరిగించుకుంటూ ఉన్నాం. శిలువ మరణం గుడ్ ఫ్రైడే పండగే, పునరుద్ధాన పండగ, ఆరోహణ పండగ, చివరిదే పండగ అది ఉన్నారా మీరు? మరణాత. బహుశా ఒక 4 రోజులు గ్యాప్ వచ్చింది కనుక నా మాటలు మీకు అర్థం అవ్వట్లేదేమో. అమ్మా, అర్థమవుతుందా? చూడండి, లేవియాకాండ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా ఈ కోత పండుగను గురించి తెలియజేస్తారు. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఎన్ని వారాలు లెక్కించాలంట? 7 వారాలు. అంటే ఇప్పుడు మనము ఈ యొక్క ఇశ్రాయేలు పాటించేటటువంటి విధానం ఏంటి అంటే ప్రియమైన వారలరా చూడండి, ఈ యొక్క కోత పండుగలో ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే ప్రథమ ఫలముల పండుగ కూడా మనం చెప్పుకుంటాం. చూస్తే కోతకు వచ్చే ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే మొదటిగా కొన్ని పనలు చేలో నుండి కోసుకొచ్చి వాటిని ఏం చేస్తారంటే దేవుని సన్నిధానములకు తీసుకొని వచ్చినప్పుడు యాజకునికి ఇస్తే ఆ 2 పనలను చేత్తో పట్టుకొని ప్రియమైన వారలరా మరి ఈ 2 పనులు ఇలా తీసుకొని దేవుని వైపు తిరిగి ఇలా అంటాడు అన్నమాట. ఇలా అంటాడు 2 పనులు అని ఆ 2 పనులు తీసి పక్కన పెట్టేస్తాం. అంటే ఆ పనలను అల్లాడించడం, ఆ విధంగా యాజకుడు మరి విశ్వాసి తెచ్చినటువంటి పంటను దేవుడికి అలాగే చేస్తాడు. ఆ తర్వాత నుండి 7 వారాలు. ఎన్ని వారాలు? 7 వారాలు. 7 ఏళ్ళంతా 49. ఆ తర్వాత ఈ 49 రోజుల్లో పూర్తిగా పంట ఇంటికి వస్తుంది. ఆ తరువాత ఆ పంటలో నుండి ప్రియమైన వారలరా మరి ఇక్కడ చెప్పినట్లుగా చూడండి, మరి ఒక తూమెడు పిండిలో 10వ భాగము. తూమెడు అంటే ఎంతో తెలుసా మీకు? ఎంత? తూములు లెక్క తెలియదా మీకు? 16 మానికల తూమంటే అందులో నుండి 10వ భాగం తీసి ఆ పిండిలో నుండి 2 రొట్టెలను చేసుకొచ్చి అర్పణ చేసేవారు. అది ప్రథమ ఫలముల పండగ కూడా ప్రియమైన వారలరా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట కూడా ప్రథమ ఫలముల పండగ అనేటటువంటి మాట కూడా మనకు సంఖ్యాకాండ గ్రంథం 28వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఏంటంటే నీ ప్రథమ ఫలములను యెహోవాకు అర్పించుడి.
ప్రియమైన వారలారా, పంట మొదటి భాగాన్ని దేవునికి సమర్పించి ఆయన కలిగించిన ఆశీర్వాదాలకు మనము కృతజ్ఞత తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఈ పెంతెకోస్తు పండగనే కోత పండగ, ప్రథమ ఫలముల పండగ అని తెలియజేస్తారు. చూడండి ప్రియమైన వారలారా, మూడవదిగా చూస్తే వారముల పండుగ. దీనికి మరొక పేరు ఏంటంటే వారముల, మీరు మాట్లాడలా, చదవండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆ మాట కూడా మనకు కనపడుద్ది. వారముల పండుగ చదువుతారా? 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఏమని రాశారు? చెప్పండి అమ్మా, చదువుతున్నారా లేదా? ఇవ్వవలెను అని రాశాడు. కాబట్టి ప్రియమైన వారలారా, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వవలెను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ పంట చూడండి 7 వారములు కూడా లెక్క వేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే రోజే పెంతెకోస్తు అనగా 50వ రోజు పండగ. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు జరిగినటువంటి సంగతి చెప్తా ఉన్నా మీకు. మరి మీకు అర్థమవుతుందో లేదో. ప్రియమైన వారలారా, చూస్తే ఈ యొక్క పండుగనే మనం జ్ఞాపకం చేసుకుంటే సినాయి కొండ మీద మోషే గారికి ధర్మశాస్త్రము అనగా 10 ఆజ్ఞలను ఇచ్చిన రోజు కూడా ఈ పెంతెకోస్తు పండుగ రోజు కిందకే వస్తుంది. అంటే 50వ రోజు సినాయి కొండ మీద ఇశ్రాయేలీలందరూ కూడా ఆ సినాయి కొండ ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉండగా మోషే గారు పైకి వెళ్ళి ప్రియమైన వారలారా అందుకున్నటువంటి రాతి పలకలు ధర్మశాస్త్రము పస్కాను భుజించిన ఆ తరువాత 50వ రోజు మరి పరిశుద్ధ ధర్మశాస్త్రమును అందుకున్నట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఇవన్నీ ఎందుకు ఈ రోజు మనం తెలియజేసుకుంటా ఉన్నామంటే, అసలు ఈ రోజు జరిగించుకుంటూ ఉన్నటువంటి పెంతెకోస్తు పండగ ఈ వారముల పండగ ఎలా వరముల పండగగా మారింది? ఏమండి, ఈ వారముల పండగ వరాలుగా ఎలా మారింది? మరి మొన్నటిదాకా పరిశుద్ధాత్మ కొమ్మరింపు దినాల్లో చెప్పాను, మీ అందరికీ వరములు కావాలా, అవసరం లేదా? ఏమ్మా, మరి దేవదాసయ్య గారు అన్నారు వరము కలిగిన వారు ఊరికి దూరంగా ఉండాలన్నారట. మరి మీరు ఊళ్ళో ఉంటారా, ఊరవతలు ఉంటారా? వరము కలిగిన వాడు ఎక్కడ ఉండాలంట? ఊరికి దూరంగా ఉండాల. మరి మీరు ఊరికి దూరంగా ఉంటారా? అది ఊళ్ళోనే ఉంటారు. అయితే మీకు వరం వద్దు. చూడండి 5వదిగా చూస్తే ప్రియమైన వారలారా, ప్రవక్తలు చేసిన వాగ్దానం. అసలు ఏం వాగ్దానం చేశారు ప్రవక్తలు? ఏం జరిగిద్దని చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు రాకముందు ఏం జరగబోతుందని చెప్పారు. ఒకసారి యావేలు గ్రంథము ఒకళ్ళు చదవండి, యెహెజ్కేలు గ్రంథం ఒకళ్ళు చదవండి. సరే, ఇక్కడ ఉన్న విషయాలనే నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి, యావేలు గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వారలారా, అక్కడ చూడండి 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో చూస్తే ఆ దినములలో చదువుతారా? యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు చూస్తే ప్రియమైన వారలారా, అక్కడ వ్రాయబడినటువంటి అంశం ఏంటంటే, నేను సమస్త శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను, సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను అని సెలవిచ్చారు. ప్రియమైన వారలారా, చూడండి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరి మీదకి ఆయన యొక్క ఆత్మ వస్తది అని యావేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా అంటాడు, మీ అంతరంగమందు నా ఆత్మను ఉంచెదను అంటాడు. అంటే మనలో పరిశుద్ధ ఆత్మ మనలో నివాసం ఉంటా ఉన్నది. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కొంతమంది భక్తుల పేర్లు తెలుసు. మీకు తెలిసిన భక్తుల పేర్లు చెప్పండి. ఒకళ్ళు మోషే గారు, ఇంకా ఏమ్మా చెప్పాలా? భక్తుల పేర్లు చెప్పండి అమ్మా. ఏలియా గారు, దావీదు గారు, సంసోను గారు, వీళ్ళంతా కూడా ప్రవక్తలు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ వారి మీదకి సమయాన్ని బట్టి వస్తా వెళతా ఉండేది. అయితే ప్రియమైన వారలారా,
పాత నిబంధనలో పరిశుద్ధాత్మ తండ్రి ఎలా వచ్చేవారంటే ఆ కార్యములకు సంబంధించి రావడం, మళ్ళీ ఆ తర్వాత వారి మీద పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము లేకుండా ఉండడం అనేది కనబడతా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, ఇదిగో మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఎవరిని పంపిస్తానన్నారు? మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఇదిగో మీకు నేను ఏ సంగతులనైతే బోధించాను ఆ సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన బోధించడు కానీ నేను బోధించినటువంటి సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయం కొత్త నిబంధనలో ప్రియమైన వాళ్ళరా పెంతెకోస్తు పండుగను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సమయంలో చూడండి లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను అన్నాడు. ఏమండి, ఎవరు ఈ మాట చెప్పింది? ఎవరు అమ్మా? ఎవరు ఈ మాట ఎవరు చెప్పారు? 24వ అధ్యాయం 49వ వచనంలో లూకాసు వార్తలో ఈ మాట ఎవరు చెప్పారు అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేశాడు కదా మీ అందరికీ అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులతోటి వారందరితో చెప్తూ ఉన్నమాట, ఇదిగో నా తండ్రి మీకు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానము మీ మీదకి పంపబోతా ఉన్నాను. ఆ వాగ్దానం నేను వెళ్ళిన తర్వాత మీ మీదకి రాబోతా ఉన్నది. మీ అందరికీ కూడా అమ్మా రేపు వచ్చే వారం మన మందిరంలో మరి మన్నా కురుస్తుంది. మీరు కూడా పాత్రలు తెచ్చుకోండి. ఆ కాలంలో ఇశ్రాయేలుల కాలంలో కురిసిన మన్నా కురుస్తుంది. రేపు ఆదివారం అందరూ పాత్రలు తెచ్చుకోండి అంటే ఏం చేస్తారు? మీరు అంతా కూడా తెచ్చుకుంటారా? తెచ్చుకోరా? పెద్దవి తెచ్చుకుంటారు. ఆ కాలంలో ఉన్నదంట. మళ్ళీ ఈ రేపు తప్ప మళ్ళీ కురిసిద్దో లేదో అని మనందరం ఏం చేస్తాం? ఆశతోటి తెచ్చుకుంటాం లేదా? తెచ్చుకుంటాం. అలాగే ప్రభువు చెప్పినటువంటి మాట కూడా ఏంటంటే, ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానం నేను మీ మీదికి పంపబోతా ఉన్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే పై నుండి శక్తి పొందు వరకు ఈ పట్టణమును విడిచి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. దైవజనులు కూడా ఒక చరణంలో రాశారు కదా, ఏమని? ప్రియమైన వాళ్ళరా చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములోనే నిలిచి ఉండు కానీ ఎక్కడకు మీరు వెళ్ళవద్దు అని చెప్పారు. ఎవరు ఈ మాట చెప్పింది? అమ్మా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో తెలియజేసిన మాట. కాబట్టి అందుకే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏమని ఉంటది అంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు మీరు సాక్షులై ఉంటారు. ప్రభు తెలియజేస్తూ ఉన్న ఈ మాట ఏమిటయా అంటే మీ మీదికి పరిశుద్ధాత్మ రాబోతా ఉంది. చూడండి ప్రియమైన వారలరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకి వచ్చిన తరువాత జరిగినటువంటి సందర్భాలను మనము చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్న 1 నుండి 4 వచనాలు చూస్తే పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ వారి మీదకి కుమ్మరింపు జరిగింది. ఎక్కడ చెప్పబడింది ఏదంటే పాత నిబంధన కాలంలో యావేలు ప్రవక్త ప్రవచించాడు, యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించాడు, యెషయా గారు చెప్పారు. అంటే ఇంచుమించుగా 700-800 సంవత్సరాల క్రితము చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి, అబ్బా ఇదిగో నేను ఆరోహణమై వెళ్ళగానే నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. మీ అందరికీ మరణాత. కాబట్టి ప్రియమైన వారలారా చూడండి, ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు గారు చేసినటువంటి కార్యాలు మనకు కనబడతాయి. అలాగనే ప్రియమైన వారలారా మరొకటి చూస్తే 3000 మంది రక్షింపబడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. చూడండి, అదే రోజు సంఘ స్థాపన కూడా జరిగినట్లుగా మనకు కనబడతా ఉన్నది క్రొత్త నిబంధనలో ఈ 50వ రోజు. ప్రియమైన వారలారా మరి ఈ 10 రోజులు మీరు వచ్చినట్టయితే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. ఎందుకంటే ఆ 10 రోజులు బట్టి పరిశుద్ధాత్మ గురించే చెప్తా ఉన్నాం.
కాబట్టి మరి ఇక్కడ ఉన్న సమయం మనకు తక్కువ గనక మరి కొంచెం మనం స్పీడ్గా వెళతా ఉన్నాం. క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండగ దినాన సంఘ స్థాపన జరిగింది. 120 మంది మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం, వారు భాషలతో మాట్లాడడం మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇప్పుడు నేను మీకు 2 సందర్భాలని నేను మీకు వివరించాలనుకుంటున్నా. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు చెప్పబడినటువంటి సందర్భం, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం. దానికి దీనికి పోలికేంటి? ఇది చెప్పబడింది ఏమన్నా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు రాకముందు 700-800 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. అది ప్రభువు వచ్చిన తర్వాత జరిగిన సందర్భం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? అసలు రెండింటికి పోలికేంటి? ఈ పెంతెకోస్తు పండగ దినము వారముల పండగ ఎలా వరముల పండగ అయింది? పాత నిబంధనలో ఉన్న నీడ ఎలా క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా మారింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా చూడండి, 2 మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధనలోనేమన్నా సినాయి పర్వతం కనపడుతుందా మీకు? కనపడుతుంది. కొత్త నిబంధనలో ఆ యొక్క స్థలము పెంతెకోస్తు దినము మేడగదిలో ఉన్న సందర్భం. పాత నిబంధనలో పెంతెకోస్తు పండగ ఏంటి, క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండగ, ఈ నీడ ఎలా నిజస్వరూపంగా మారింది అనేది నేను మీకు చెప్తా ఉన్నా. అసలు ఎలా వచ్చింది ఈ పండగ? చూడండి, పాత నిబంధనలో సినాయి పర్వతం మీద మోషే గారు ధర్మశాస్త్రాన్ని అందుకున్నాడు. పెంతెకోస్తు పండగ దినము కొత్త నిబంధనలో ప్రియమైన వర్లరా శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం. 50వ రోజు, పస్కా పండగ తర్వాత 50వ రోజు, అది కూడా ఇది పస్కా తర్వాత 50వ రోజు. అర్థమవుతుందా అన్నమాట? వింటున్నారా? నిద్ర రావట్లేదుగా. మరణాత. చూడండి, రెండవదిగా చూస్తే ధర్మశాస్త్రము రాతి పలకలపై వ్రాయబడింది. సినాయి కొండ మీద దేవుడు తన యొక్క వేలితో ఆ రాతి పలకల మీద ఏమి రాశారు? దేవుడు ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు రాశాడు. ఈ 10 ఆజ్ఞలు మీరు పాటించండి అని అక్కడ వ్రాసినట్లు మనకు కనబడతాం. మేడగదిలో ధర్మశాస్త్రం వాళ్ళ హృదయాల మీద రాయబడింది. ఎలా ఉందట? వారి హృదయాల మీద ప్రియమైన వారలరా ధర్మశాస్త్రం రాయబడింది. ఇదేమో రాతి పలకల మీద రాస్తే అక్కడ ఒక్కొక్కరి హృదయాలు మండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన వారలరా వారి పైన వాలాడు, కుమ్మరించబడ్డాడు. మూడవదిగా చూస్తే ఇక్కడ రాతి పలకల మీద వ్రాసేటప్పుడు కూడా దేవుని యొక్క వేలికి ప్రియమైన వారలరా అగ్ని ఆ రాతి మీద చెక్కబడినట్లుగా మనకు కనబడతా ఉంది. చూడండి, అదే పెంతెకోస్తు పండగ కొత్త నిబంధనలో మేడగదిలో వారి మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలలు ఎలా ఉన్నాయి మీకు కనపడతా ఉంది కదా. ప్రతి ఒక్కరి మీద కూడా ఒక అగ్ని జ్వాల, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి మనకు కనబడతా ఉంది. ఇక్కడ దేవుని స్వరము వినబడింది సినాయి కొండ మీద పెంతెకోస్తు 50వ దినము చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క స్వరము మనకు వినబడతా ఉన్నది, కనబడతా ఉన్నది. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ గా ఉందా? ఇక్కడ సినాయి కొండ దగ్గర ప్రియమైన వారలారా ప్రజలందరూ కూడా భయంతో వణిగిపోయారు. ఏంటి ఈ ధూమం, ఏంటి ఈ అగ్ని, ఏంటి ఈ యొక్క పొగ లెగుస్తా ఉంది, కొండంతా కంపించిపోతా ఉంది అని ప్రజలందరూ కూడా ఏమైపోయారు అంటే భయంతో వణిగిపోయారు, గజగజ. కానీ 50వ దినము పెంతెకోస్తు పండగ దినము కొత్త నిబంధన మేడగదిలో జరిగింది ఏంటి అంటే భయం కాదు, ఏముంచిందట? ఆనందం. ప్రియమైన వర్లరా ఇక్కడ దేవుని మాట వినని కారణాన సినాయి కొండ దగ్గర 3000 మంది చచ్చారు. మీరు ఆ వచనం చదవచ్చు, నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు చదవండి ఒకసారి చూద్దాం. చదువుతారా? నిర్గమాకాండ గ్రంథం చదవండి. యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా ఆ లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి.
ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపబడిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు ఎన్ని వేల మంది చచ్చిపోయారంటున్నాడు? 3,000 మంది. దేవుని యొక్క మాట, దేవుని యొక్క పనివాడైన యాజకుడైనా లేదా పనివాడైనటువంటి మోషే గారి మాట వినని కారణాన ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చచ్చిపోయారు. అదే పెంతెకోస్తు, అదే 50వ దినం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాక ఆయన ఆరోహణమై వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానని దేవుడు మాట్లాడిన ఆ 50వ రోజు పెంతెకోస్తు పండగ దినాన పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడిన మాటలకు ఎంతమంది రక్షింపబడ్డారు? అది చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడ్డారు. చూసారా? పాత నిబంధనలో సినాయి పర్వతానికి సంబంధించినటువంటి పస్కా పెంతెకోస్తు పండగ, ఈ నీడ, ఈ ఛాయ క్రొత్త నిబంధనలో ప్రభువు వచ్చిన కాలంలో ఎలాగా నెరవేర్పుగా కనబడతా, దేవుడు ఎలాగా వరముగా ఈ వారముల పండగని వరములుగా ఎలా మార్చాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ప్రభువు పరిశుద్ధాత్మ అనుగ్రహింపజేసే వరాలు అక్కడ కనబడతాయి. ఇందాక మీ చదివించారు. ఇక్కడ మనం చూస్తే సినాయి పర్వతం, పెంతెకోస్తు ఆ మేడగది, దినవ రోజు మేడగది, ధర్మశాస్త్రం రాతి పలకల మీద, ధర్మశాస్త్రం హృదయాలలో. ఇక్కడ అగ్ని కనిపించింది, అక్కడ అగ్ని జ్వాలలు కనిపించాయి. ఇక్కడ దేవుని స్వరం, అక్కడ పరిశుద్ధాత్మ స్వరం, ఇక్కడ భయం, అక్కడ ఆనందం. ఇక్కడ దేవుని మాట వినని కారణాన 3,000 మంది చనిపోయారు. అక్కడ పరిశుద్ధాత్మ మాట విన్నందువల్ల 3,000 మంది ఏమయ్యారు? రక్షింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వారలారా, మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పెంతెకోస్తు దినమున సంఘ స్థాపన కూడా మనకి జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, మన జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన, కొత్త నిబంధన గారి సాదృశ్యాలను మనం చూస్తే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కొందరి మీదే వచ్చింది. అమ్మా, నా మాట అర్థమవుతుందా? పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ కొందరి మీదకే వచ్చింది. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చింది. చూడండి, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చదివితే కనబడేటటువంటి మాట పరిశుద్ధాత్మ తండ్రి అందరి మీదకి అక్కడ రాయబడి ఉంటది. యెరూషలేములో ఉన్న యూదులు, అలాగనే ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నటువంటి యూదులైన వారు, అన్యులైన వారి మీద, యవనస్తులు, అలాగ ఇలా చూస్తే ప్రియమైన వారలారా, అందరి మీదకి ఆయన ఏదైతే యోవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మ వసదని చెప్పాడో మేడగదిలో 120 మంది మీదకి వచ్చింది. ఈ 120 మంది మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ తరువాత క్రమముగా అందరి మీదకి రావడము ప్రియమైన వారలారా, ఇంచుమించుగా 2026 సంవత్సరాల కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి విరివిగా ప్రపంచం, ఈ భూమి మీద ప్రియమైన వారలారా ఆయన పని చేస్తూనే ఉన్నాడు అని అనడానికి మనకు ఎటువంటి అతిశయోక్తి లేదు. చూడండి, ఈ యొక్క అభిషేకము ప్రియమైన వారలారా పాత నిబంధనలో భక్తులైన వారి మీద అభిషేకం. చూడండి, దావీదు గారి మీద అభిషేకం, అలాగనే రాజులు ప్రవక్తలైన వారి మీద ఏలియా గారు, మరి అలాగనే యెషయా గారు ప్రవక్తలైన వారు, వీళ్ళ మీద అభిషేకం ఇది తాత్కాలికమైన అభిషేకమే. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికే యేసుక్రీస్తు ప్రభు జన్మ తర్వాత జరిగిన ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఇది శాశ్వతమైన అభిషేకం. పరిశుద్ధాత్మ తండ్రితో నింపబడినటువంటి వారు ఎక్కడికి వెళ్ళి బోధించినా కూడా 1,000 మంది రక్షింపబడ్డారు. అదే పేతురు గారు తర్వాత బోధిస్తే ఎన్ని వేల మంది? 5,000 మంది చేర్చబడ్డారు. సరే, అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వారిపైన శాశ్వతంగా నిలిచిపోయింది. పాత నిబంధనలో అది కేవలం తాత్కాలికంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారలారా, ఇది బయటి పాత నిబంధనలో బయటి ధర్మశాస్త్రంగా మనకు కనబడతా ఉంది. కానీ ప్రియమైన వారలారా క్రొత్త నిబంధనలో అయితే అంతరంగ మార్పుకు సంబంధించి కనబడుతుంది. దేవుడు ఇక్కడ రాతి పలకలు ఇచ్చాడు.
ఇది బహిరంగంగా ధర్మశాస్త్రం కనపడుతుంది. అబ్బా ఇదిగో నువ్వు వ్యభిచారం చేయకూడదు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు అటుపోకూడదు ఇటుపోకూడదు, ఇవన్నీ కూడా బహిరంగంగా కనపడుతుంది. కానీ పరిశుద్ధాత్మ ఏదైతే ధర్మశాస్త్రంగా ఉందో అది మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటది. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన అంతరంగంలో మార్పు చెందించేదిగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి చివరిగా ప్రియమైన వాళ్ళ మనం చూస్తే ఈ యొక్క పండుగ ద్వారా, ఈ యొక్క పాత నిబంధన కొత్త నిబంధన ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి స్థితి ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, పస్కా పండుగ ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలిని సూచిస్తా ఉంది. పస్కా పండుగ ఎవరిని ఏ బలిని సూచిస్తా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి, పస్కా బలి. అంటే పస్కా పండుగ జరిగిన తరువాత నుండి 50 రోజులకు మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క పండుగ. అలాగే పునరుద్ధానం ఏంటి అంటే మరణము నుండి ఆయన విజయము సాధించిన దానికి గుర్తుగా పునరుద్ధాన పండుగ చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ పెంతెకోస్తు పండుగ దేనికి అంటే శక్తి కొరకు, మనలో ఆత్మ శక్తి కొరకు. ఈ పెంతెకోస్తు పండుగ ద్వారా మనలో ఆత్మీయ శక్తి పెంచబడి అనేకులకు మనము ప్రియమైన వర్లరా మరి మార్గదర్శకులుగా అలాగే బోధించే వారముగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే సిలువ లేకుండా రక్షణ లేదు. ఏంటంట? సిలువ లేకుండా రక్షణ లేదు. అలాగే పునరుద్ధానం లేకుండా నిరీక్షణ లేదు. పునరుద్ధానము, ప్రభు మరణించి తిరిగి లేవడం అనేది అది లేకపోతే ఇక నిరీక్షణ లేదు. కాబట్టి మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ లేకుండా శక్తి లేదు. ఈ పెంతెకోస్తు పండగ దినములోనికి ఏకీభవించిన మనము ప్రియమైన వర్లరా మనం చూస్తే చూడండి, పాత నిబంధనలో ఇది ఒక నీడగా ఉంటే క్రొత్త నిబంధనలో ఒక నిజస్వరూపముగా నెరవేర్పుగా మనకు కనబడతా ఉన్నది. దేవుడు ఏదైతే పాత నిబంధనలో చెప్పాడో పరిశుద్ధాత్మ తండ్రి గురించి, అది కొత్త నిబంధనలో ప్రియమైన వర్లరా నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక మాట చివరిగా ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచూ ఉన్నదని మీరు ఎరగరా అని పౌలు మహాభక్తుడు అంటాడు. మనలో ఏమి నివసిస్తుందంట? దేవుని ఆత్మ, దైవాత్మ. నిజమేనా? మీ అందరికీ మరణాత. ప్రియమైన వారలారా, మనలో నివసించేది దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవునికి సంబంధించిన కార్యాలే చేస్తాం. దెయ్యపాత్మ మనలో ఉందనుకోండి, దెయ్యాలకు సంబంధించిన కార్యాలే చేస్తాం. కాబట్టి ఇక్కడ పౌలు మహాభక్తుడు అంటూ ఉన్న మాట ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటల ద్వారా మనము గ్రహించవలసినది ఏంటి అంటే పాత నిబంధనలో ప్రియమైన వారలారా, పాత నిబంధనలో పర్వతము పైన దిగి వచ్చిన దేవుడు క్రొత్త నిబంధనలో ఏమయ్యాడు అంటే మనుష్యుల హృదయాలలోనికి దిగి వచ్చాడు. పాత నిబంధనలు పర్వతము పైకి దిగి వచ్చిన దేవుడు మేడగదిలో పెంతెకోస్తు పండగ దినాన మనుష్యుల యొక్క హృదయాలలోనికి ఆయన దిగి వచ్చాడు. ఈరోజు ఈ పరిశుద్ధ మందిరంలోనికి వచ్చినటువంటి మనము కూడా పర్వతము పైకి దిగి వచ్చినటువంటి దేవుడు మేడగదిలో 120 మంది మీదకు దిగి వచ్చినటువంటి మనుషుల యొక్క హృదయాలలోనికి వచ్చినటువంటి దేవుడు ప్రియమైన వర్లరా ఆయన నివసించడానికి వచ్చాడు. ఈరోజు ఈ పరిశుద్ధ మందిరంలోనికి చేరి వచ్చిన మన హృదయాలలోనికి కూడా ఆయన ఎల్లప్పుడూ నింపబడి ఉండును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ శ్రేష్టమైన దినమున చిన్న ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు మాత్రము చూస్తూ, ప్రియమైన వర్లరా, మనము ప్రభు వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన మనం జరిగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ పెంతెకోస్తు పండుగ దినాన ప్రభువా, ఈ పెంతెకోస్తు పండుగ దినమున కుమ్మరింపబడినటువంటి అయా ఇదిగో ఆనాడు మేడగదిలో ఎలాగ 120 మంది మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నారు దేవా, నేటి దినము ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున మా హృదయాలలోనికి తండ్రి నాయన మీ ఆత్మను తండ్రిని మీ పరిశుద్ధాత్మతో మా జీవితములను నింపమని వేడుకుంటూ ఉన్నాం దేవా. మా జీవితాలలో శక్తి కొరకు
అయా నీ ఆత్మను తండ్రి మాలో నింపమని, మా హృదయాలను ధైర్యపరచమని, నిర్జీవమైపోయే మా ఆత్మలు, నశించిపోయే మా ఆత్మలను స్వామి జీవింపచేయమని, రంజుల చేయమని, జ్వలింపజేయము స్వామి అని దేవా మీ పాదములు పట్టుకొని తండ్రి నాయన మా సంఘములను నీ శక్తితో నింపమని, మా సంఘ బిడ్డలను మీ శక్తితో నింపమని స్వామి, ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ యొక్క కృపా కనికరమును మా ఎల్లరికను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.